ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మారణాయుధాలతో హల్చల్ చేసిన రౌడీ షీటర్ల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన నిందితులను బహిరంగంగా రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కొంతమంది ఆకతాయిలు మద్యం సేవించి వీరంగం సృష్టించిన సంఘటన తిరుపతి నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. అంటే తిరుపతిలోని విక్టరీ వైన్స్ దగ్గర ముగ్గురు యువకులు మద్యం సేవించి అక్కడ కత్తులతో వీరంగం చేసిన ఘటన తిరుపతిలో సంచలనం రేపింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఆ యొక్క విజువల్స్ వైరల్గా మారడంతో ఈరోజు సాయంత్రం ఈస్ట్ పోలీసులు ఆ యొక్క ఇద్దరిని ఫిరోజ్ అదేవిధంగా సయద్ బాషా అనే ఇద్దరు యువకులను కూడా అరెస్ట్ చేసి వారిని ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే భవిష్యత్తులో ఆధ్యాత్మిక నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేలా కూడా చర్యలు చేపట్టేలా కూడా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు వారి పట్ల. అంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చేయాలన్నా కూడా వారిలో భయం పుట్టేలా కూడా పోలీసులు ఈ యొక్క కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా 2 రోజుల క్రితం చిత్తూరులో గ్యాంగ్ రేప్కు పాల్గొడిన ముగ్గురు యువకులను కూడా ఇదే విధంగా బహిరంగంగా రోడ్లో వారిని నడిపించుకుంటూ ఈ యొక్క కోర్టుకు కూడా తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తిరుపతిలో కూడా ఈ యొక్క నేరస్తుల్ని ఎవరైతే ఉన్నారో వీరిని కూడా నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. గతంలో కూడా ఈ ఫిరోజ్ అనే వ్యక్తి పైన కూడా 19 కేసులు ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అతని పైన 2 మర్డర్ కేసులు అలాగే అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటు ఈ యొక్క ఇళ్లలో చోరీలకు పాల్పడిన కేసులు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. గత కొద్ది రోజులుగా ఇతను తిరుపతిని వదిలి నెల్లూరులో ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇతను 2 రోజుల క్రితం వాళ్ళ భార్యని నెల్లూరు నుంచి తీసుకొని తిరుపతికి రావడం జరిగింది. అంటే ఈ క్రమంలోనే తిరుపతిలో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విక్టరీ వైన్స్ దగ్గర మద్యం సేవించి తన వద్ద వెంట తెచ్చుకున్న ఒక కత్తిని తీసుకొని అక్కడ ఉన్న స్థానికులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. ఈ ఘటనతో తిరుపతిలోని ప్రజలందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేలా కూడా పోలీసులు వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తిగా తిరుపతిలో ఇక మద్యం సేవించి అలాగే గంజాయికి అలవాటు కొంతమంది యువకులు ఇలాంటి సంఘటనలకు తెగబడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా పోలీసులు కూడా భవిష్యత్తులో అంటే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టే దిశగా వారిని ఇక్కడ నుంచి నడిపించుకుంటూ తీసుకుని కోర్టుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.